ఏనుగు సింహంబు నెలనాగయనుగూడి ఒక మాట లోపల ఉండవలయు. పక్షియు వస్త్రంబు పాషాణమునుగూడి ఒక మాట లోపల ఉండవలయు. పణిరాజు పణివైరి పణిభూషణుడు గూడి ఒక మాట లోపల ఉండవలయు. రారాజు రతిరాజు రాజరాజును గూడి ఒక మాట లోపల ఉండవలయును. దీని అర్థంబు చెప్పగా దీనిదులకు నెలలు 12 గడువిత్తు నేర్పుగాను. చెప్పునా తండు భావజ్ఞశేఖరుండు లక్ష్మణోపేంద్ర కృష్ణరాయ క్షితీంద్ర. ఈ పద్యమునకు భావము: నాగకేసరములు ఔషధమునకు పనికివచ్చు దినుసు. కాకి బొంతరాయి, ఇది ఒక జాతిరాయి. నాగ గరుడేశ్వరము ఒక పుణ్యక్షేత్రము. రాజమదన కుబేరము ఇది ఒక ఔషధము. ఏమీ చేయక వృధా ఏటి నీరేగును భూపాలుడేటికి బుట్టు వందు. తుంగముస్తెల ప్రీతి తొలకాడు దేనికి సభవారి నవ్వించు జాణ ఎవడు. కలహంస నివసించు కాసారమెయ్యది వీరుడెద్దానిచే విజయమందు. లజ్జ ఎవ్వరికి అమూల్యపు అలంకారంబు దేవాంగులకు దేశ జీవనంబు. అన్నిటికీ చూడ 5 అక్షరములు వనర నిరుదెన చదివిన ఒక్క తీరే. చెప్పగలిగిన నేనిత్తు చిన్నమాడ చెప్పలేకున్నప్పుడు చిన్ని నవ్వు. ఏమీ చేయక వృధా ఏటి నీరేగును భూపాలుడేటికి బుట్టు వందు. తుంగముస్తల ప్రీతి తొలకాడు దేనికి సభవారి నవ్వించు జాణ ఎవడు. కలహంస నివసించు కాసారమెయ్యది వీరుడెద్దానిచే విజయమందు. లజ్జ ఎవ్వరికి అమూల్యము అలంకారంబు దేవాంగులకు దేశ జీవనంబు. అన్నింటినీ చూడ 5 అక్షరములు వనర నిరుదెస చదివిన ఒక్క తీరే. చెప్పగలిగిన నేనిత్తు చిన్నమాడ చెప్పలేకున్నవ్వదు చిన్ని నవ్వు. అంటే ఈ పద్యములోని ప్రతి వాక్యమునకు 5 అక్షరములతో కూడిన ఒక పదము సమాధానమవుతుంది. ఈ 5 అక్షరాలు ఇటువైపు చదివినా అటువైపు చదివినా ఒకే అర్థము వస్తుంది. చెప్పిన వారికి ఒక చిన్న మాడ అని, చెప్పలేని వారికి ఒక చిన్న నవ్వు అని పెద్దలు చెప్పిన పద్యము. ఈ పద్యమునకు సమాధానము తెలుసుకుందాం. మొదటి వాక్యానికి కట్ట కట్టక, రెండవ వాక్యానికి నేల నేలనే, మూడవ వాక్యానికి కిటికోటికి, నాలుగవ వాక్యానికి వికట కవి, ఐదవ వాక్యానికి సుర సరసు, ఇంకొక పదము చేతిహేతిచే, కులశ్రీలకు, నేత చేతనే. ఈ పదాలను మీరు తిప్పిచ్చి ఇటు చదివినా అదే అర్థము, అటు చదివినా అదే అర్థము. మరొకసారి: కట్ట కట్టక, నేల నేలనే, కీటికోటికి, వికట కవి, సురసరసు, చేతిహేతిచే, కులశ్రీలకు, నేత చేతనే.